పెగాసస్ నిఘా పరికరం భారతదేశంలో మేధావులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు ఇలాంటి వాటి మీద దాన్ని వేసి నిఘా చేశారు. ఆఖరకు కేంద్ర మంత్రులు వాళ్ళతో వాళ్ళ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకుల మీద కూడా ప్రతిపక్ష నాయకులు అలా ఉంచి నిఘా వేశారని బయటకు వచ్చినప్పుడు దేశం నిర్ఘాంతపోయింది కదా. కానీ దాని మీద పార్లమెంట్లో చర్చ చేయకుండా అలాగే సుప్రీంకోర్టు దగ్గర కూడా ఏదో ఒక విధంగా బయటపడడం అన్నది మనం చూసాం. కానీ దాచేస్తే దాగని సత్యం అన్నట్టు, లేదంటే విధి ఏనాడు కనపడని చంద్రుడు తదీనాడు తానే కనపడతాడు అన్నట్టుగా పెగాసిస్ పొగలు ఈ రోజున మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. 3 రోజులైంది ఈ విషయం. అమెరికాలో ఎక్కడైతే ఇది మొదట బయటకు వచ్చిందో మళ్ళీ అక్కడ న్యాయ వ్యవస్థ సాక్షిగా కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక జిల్లా న్యాయమూర్తి దాన్ని పూర్తిగా ధృవీకరించారు. ఇది చాలా తప్పు. పెగాసిస్ దాని ఉత్పత్తిదారు అయినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ చేసినటువంటి పని పొరపాటు. దీనికోసం నష్టపరిహారం మెటా అంటే వాట్సాప్కు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఆయన తీర్పు చెప్పారు. ఈ తీర్పు చెప్పడానికి ముందు కూడా ఒక నేపథ్యం ఉంది. ఈ కేసు విచారణ సాగడానికి వీల్లేదు అని పెగాసిస్ లేదా ఎన్ఎస్ఓ గ్రూప్ అమెరికా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు విచారించి ఇందులో అడ్డుపడడానికి ఏం లేదు, జిల్లా కోర్టు విచారించవచ్చు అని చెప్పిన తర్వాతే ఇక్కడ మళ్ళీ విచారణ జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి తీర్పులో ఫిలిప్ హామిల్టన్ అనేటటువంటి జడ్జి, కాలిఫోర్నియాలో ఓక్లాండ్ సంబంధించిన జిల్లా జడ్జిన, ఆయన స్పష్టంగా చెప్పాడు ఇక్కడ కోర్టు ధిక్కారం జరిగింది, వ్యాపార నియమ నిబంధనలకు సంబంధించిన సూత్రాల ఉల్లంఘన జరిగింది. కాబట్టి వాట్సాప్ యజమాని అయినటువంటి మెటా కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ అండ్ ఫైట్ ఫర్ ఇట్ అని ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల నుంచి ఈ కేసు నడుస్తుంది. 2019లో మొదటిసారిగా ఇది బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఏంటి, 1400 మంది ఫోన్ల మీద వాట్సాప్ ద్వారా నిఘా వేశారు పెగాసిస్ పరికరాన్ని ఉపయోగించి. ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది ఇజ్రాయెల్కు సంబంధించింది. ఈ 1400 పేర్లలో నెంబర్లలో 300 భారతదేశానికి చెందినవి కూడా ఉన్నాయి. భారతదేశం సంగతి మనం మళ్ళీ చూద్దాం. సో ఈ 1400 వీటి మీద నిఘా వేసి వాళ్ళ యొక్క గోప్యతకు, ప్రైవసీకి, అలాగే హక్కులకు భంగం కలిగించడం అన్నది ఆక్షేపణీయం. అది కీలకమైన విషయం. అది బయటికి వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. భారతదేశంలో ఇది దాదాపు ప్రకంపనలు సృష్టించింది. గత ఎన్నికల సమయంలో 2019లో ప్రభుత్వం మొండిగా సమర్థించుకుంది, చర్చకు కూడా నిరాకరించింది. సుప్రీంకోర్టులో కేసు ఇస్తే సుప్రీంకోర్టు ఏమో రకరకాలుగా సాంకేతికమైన మెలికలు తిప్పింది. ఎవరన్నా ఫోన్లు ఇస్తే, దీనికి గురైన వాళ్ళు ఆ జాబితాలో ఉన్న వాళ్ళు కనుక ఫోన్లు ఇస్తే వాటిని పరిశీలిస్తే తెలుస్తుంది అంటే అప్పుడు ఎన్ రామ్, హిందూ మాజీ సంపాదకుడు అధినేతల్లో ఒకరు, ఇంకొకరు తమ ఫోన్లు ఇచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా. ఇచ్చిన తర్వాత వాటిలో లేదు కాబట్టి దీంట్లో అని ఎక్స్పర్ట్స్ కమిటీ తేల్చిందన్నారు. సుప్రీంకోర్టు స్వయంగా కాదు, నిపుణుల కమిటీ వాటిలో ఈ స్పైవేర్ లేదన్నారు. కాబట్టి ఈ కేసు అయిపోయిందని సుప్రీంకోర్టు చెప్పేసింది. కానీ వాస్తవం ఏంటి, నిజంగా 140 నెంబర్లు ఉన్నప్పుడు వాటిని ఎందుకు చూడలేదు? ఇంకోటి, భారతదేశంలో నిఘా సంస్థలు, ఆఖరికి సైన్యం కూడా నిఘా వేయటం కోసం, నిఘా అవసరాల కోసం అని చెప్పి ఈ పెగాసిస్ తెచ్చుకున్నారు. ఈ పెగాసిస్ తెచ్చుకున్నప్పుడు ఇది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అసలు నిఘా సంస్థలు, సైన్యం ఈ ఒప్పందం చేసుకున్నాయా లేదా, వాడేయా లేదా, దీని మీద సమాచారం కావాలి అని సుప్రీంకోర్టులో అడిగారు. అడిగితే ప్రభుత్వం అవుననలేదు, కాదనలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. కేవలం అవి రక్షణ రహస్యాలు, మేము మీతో పంచుకోలేము అని మాత్రమే చెప్పారు. అంటే ఉండే అవకాశం కూడా ఉంది అని ఆ సమాధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం ఈ విధంగా చెప్పిందనే పేరుతో సుప్రీంకోర్టు ఆ కేసును మూసేసింది. 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు కేసు భారతదేశంలో ఎంతో ఆగిపోయి వెనక్కిపోయింది కొంచెం ఇతర సమస్యల్లో, ఎన్నికల్లో. కానీ అమెరికాలో వెనక్కిపోలేదు.
అప్పటి నుంచి జరిగిన విచారణ తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియాలో ఈ హ్యామిల్టన్ జడ్జ్ ఆయన ఈ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వాట్సాప్కు సంబంధించిన దాని హెడ్ చెప్పాడు, విల్ క్యాథ్కార్ట్ అని ఆయన, మేము దీని మీద తప్పకుండా ముందుకు పోతాము, మాకు వాళ్ళు పరిహారం ఇవ్వటమే కాదు అసలు ఈ పనులు మేము ఆపేస్తామని చెప్పాలి, ప్రకటించాలి, కోర్టుకు హామీ ఇవ్వాలని. ఎందుకంటే ఈ విచారణ జరిగినప్పుడు ఎన్ఎస్ఓ గ్రూప్ కానీ పైగా ఏం వాదించిందంటే ఇది ఒక సాంకేతికమైన పరికరం అంతే, పనిముట్టు, దీన్ని మేము ఉపయోగించాము, దీనివల్ల మేలే జరుగుతుంది, అవతల వాళ్ళ విషయాలు తెలుసుకోవచ్చు, ముందుగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవచ్చు, కాబట్టి దీంట్లో మేము ఎవరి హక్కులకు భంగం కలిగించడం లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా ఇది గోప్యత హక్కుకు భంగం, భద్రతకు భంగం, అది కూడా అనుమతి లేకుండా చేయటం. ఇప్పుడు వాట్సాప్ అనేది ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ అని మనకి ఎప్పుడు వస్తుంటుంది. ఇక్కడ వాట్సాప్ మీద కూడా విమర్శలు వచ్చాయి, మీరు పూర్తి భద్రత ఉందని చెప్పి వేరే వాడెవడో పరికరం పెట్టి వేల మంది సమాచారం తీసుకుంటున్నా మీరు కనిపెట్టలేకపోయారు కదా అని. ఇప్పుడు అందుకని వాట్సాప్ తనను తను కాపాడుకోవడానికి కూడా ఇక్కడ గట్టిగా వాదించాల్సిన అగత్యం ఒకటి ఏర్పడింది. సో ఇప్పుడు అంతిమంగా తదుపరిగా వీళ్ళు ఎలాంటి కేసు వేస్తారు, ఏం జరుగుతుంది అని ఒకటైతే అప్పుడు విచిత్రమైన వాదన కూడా. పైగా ఎన్ఎస్ఓ చేసింది ఏంటంటే మేము కస్టమర్లకు అమ్ముతాం, వాళ్ళు ఎందుకు వాడతారో మాకేం తెలుసు అని. ఇదే మాట భారతదేశం కూడా, ప్రభుత్వం కూడా ఏంటి, మేము రక్షణ కోసం వాడింది ఆ విషయాలు చెప్పకూడదు అని. అంటే ఈ దాటవేత మా తప్ప ఇంకేం లేదు, ఈ దాటవేత చెల్లదు అని ఇప్పుడు కోర్టు తీర్పు ద్వారా తేలింది. కాబట్టి అమెరికాలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఒకటైతే భారతదేశంలో ఏం జరగాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంతకుముందు కొట్టేసింది, కానీ ఎక్కడైతే అది పుట్టిందో, ఎక్కడ కేసు వచ్చిందో అక్కడ న్యాయస్థానమే ఇది తప్పు, ఇది నష్టదాయకం, దీనికి పరిహారం చెల్లించాలని. మరి భారతదేశంలో ప్రభుత్వము ఆ సంబంధిత దాన్ని కొనుగోలు చేసినటువంటి శాఖలు మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాయా? వాట్సాప్ సవాల్ చేసినట్టే అవి కూడా సవాల్ చేస్తాయా? పరిహారం ఇస్తాయా? మూడవది ఫలానా వాళ్ళకి ఇచ్చామని పేర్లన్నా చెప్పాలి కదా. ఎవరెవరి ఫోన్ల మీద, ఎవరెవరి వాట్సాప్ల మీద నిఘా వేశారు ఆ వివరాలు పంచుకోవాలి కదా. అలా పంచుకుంటే మేము వాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తామన్నట్టు అవుతుందని వాట్సాప్ చెప్పింది. కానీ అది తప్పు జరిగింది అన్నప్పుడు ఎవరు దానికి గురయ్యారు? చెప్పాల్సిన బాధ్యత వాట్సాప్ మీద ఉంటుంది కదా. పెగాసిస్ వాడు ఇవ్వకపోవచ్చు, వాట్సాప్ ఎందుకు ఇవ్వదు, ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? కాబట్టి ఈ కేసు మళ్ళీ ఇప్పుడు తిరగదోడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు సమర్థించుకొని తొక్కిపట్టి దాచిపెట్టి రాజకీయ ఆరోపణలతో ఎదురుదాడి చేశారు. అవన్నీ ఇప్పుడు ఈ తీర్పు తర్వాత వెనక్కిపోతాయి. సో చాలా రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు అడుగుతున్నాయి, మీరు ఇప్పుడు దాన్ని మళ్ళీ పునఃప్రారంభించండి, రీఓపెన్ చేయండి, బాధితులైన వాళ్లకు రక్షణతో పాటు సమాచారం ఇవ్వండి, బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దీని మీద గట్టిగా పోరాడాల్సిన, ఒత్తిడి తేవాల్సిన అవసరం చాలా ఉంది.